ఈ మూవీ రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయింది. బేసిక్ స్టోరీ స్పాయిలర్ లేకుండా చెప్పాలంటే ఈ మూవీ మొత్తం రాయలసీమలో దేవగుడి అనే ఒక విలేజ్ నేపథ్యంలో తిరుగుతుంది. స్వతహాగా మంచివాడైన ఫ్యాక్షన్ లీడర్ వీరారెడ్డికి కులం పట్టింపు ఎక్కువ. తన కొడుకు రాఘవ తక్కువ కులానికి చెందిన ధర్మాతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాడు. కానీ ట్విస్ట్ ఎక్కడంటే వీరారెడ్డి కూతురు శ్వేత కూడా అదే ధర్మాన్ని లవ్ చేస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో వీరారెడ్డి ఏం చేశాడు, శ్వేత ఎందుకు కనిపించకుండా పోయింది, తనకి ఏమైంది అనే పాయింట్ చుట్టూ ఈ స్టోరీ రన్ అవుతుంది. బెల్లం రామకృష్ణారెడ్డి గారు ఈ సినిమాకి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. కథలో కొత్తదనం లేదు. మనం ఇదివరకే ఎన్నో ఫ్యాక్షన్ సినిమాల్లో చూసేసిన కథే ఇది. క్యాస్ట్ సిస్టమ్ని క్వశ్చన్ చేస్తూ టెక్నాలజీ ఇంకా ఇంటెలిజెన్స్ డెవలప్ అయిన ఈ రోజుల్లో కూడా ఇంకా ఈ కులాల పట్టింపు ఎందుకు అనే పాయింట్ టచ్ చేసిన ఎగ్జిక్యూషన్లో కొత్తదనం లేకపోవడం వల్ల మూవీ చాలా ప్రిడిక్టబుల్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ కొట్టినా సెకండ్ హాఫ్ పర్లేదనిపిస్తుంది. లీడ్ రోల్ చేసిన అభినవ్ శౌర్య హీరోగా తన క్యారెక్టర్కి న్యాయం చేశాడు. యాక్షన్ సీన్స్లో బాగా పర్ఫామ్ చేశాడు. హీరోయిన్ అనుశ్రీ ఇంకా రాఘవగా చేసిన నరసింహులు యాక్టింగ్ కూడా బానే ఉంది. ఫ్యాక్షనిస్ట్ వీరారెడ్డి క్యారెక్టర్లో రఘు కుంచగారు పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. సినిమాలో మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, విజువల్స్ కూడా రిచ్గా ఉన్నాయి. కానీ ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్గా ఉండాల్సింది. విశేషంగా ఫస్ట్ హాఫ్లో కొన్ని అన్నెసెసరీ సీన్స్ని ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. మీకు ఫ్యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం ఉండి రెగ్యులర్ ఫార్మాట్లో ఉండే స్టోరీస్ చూడాలి అనుకుంటే థియేటర్లో ఈ మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు. లేదంటే ఓటీటీలోకి వచ్చాక చూసినా పర్వాలేదు. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2.25 స్టార్స్ అవుట్ ఆఫ్ 5. మీరు ఈ మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి. వీడియో చూస్తూ మీరు ఎంజాయ్ చేసి ఉంటే మన కనెక్షన్ ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే వెంటనే సబ్స్క్రైబ్ పైన ట్యాప్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.